Hi guys, welcome to Cricket Chat with Venkatesh. మన టీమ్ వైజ్ సీజన్ రివ్యూలో లక్నో సూపర్ జైంట్స్ గురించి మాట్లాడదాం. వీళ్ళది యావరేజ్ పర్ఫార్మెన్స్ అండ్ యావరేజ్ రిజల్ట్స్ కనిపించినాయి. ఈ కొత్త టీం తమ మొదటి 2 సీజన్లలో ప్లే ఆఫ్స్కి వెళ్ళింది, కానీ 2 సార్లు ఎలిమినేటర్లోనే ఎలిమినేట్ అయిపోయింది. కానీ ఈసారి ప్లే ఆఫ్స్కి క్లోజ్గా వచ్చారు, కానీ ప్లే ఆఫ్స్కి చేరుకోలేకపోయారు. ఇంకొక మ్యాచ్ గెలిచుంటే వాళ్ళకి ప్లే ఆఫ్స్ ఖచ్చితంగా చేరుకునేవారు, కానీ 14 దగ్గర ఆగిపోయారు. మిడ్వే త్రూ అంటే పోనీ 8 మ్యాచెస్ తర్వాత అనుకోండి, 8 మ్యాచెస్ తర్వాత చాలా కంఫర్టబుల్ పొజిషన్లో వాళ్ళు కనిపించారు. 8 మ్యాచెస్లో 5 మ్యాచెస్ గెలిచారు, 3 మాత్రమే ఓడిపోయారు. ఆ స్టేజ్లో వాళ్ళకి ప్లే ఆఫ్ బెర్త్ ఖాయంగా ఉంటుందనక అనిపించింది. ఎందుకంటే మరో 3 మ్యాచ్లు గెలిచుంటే రిమైనింగ్ 6 మ్యాచెస్లో ఒక 3 మ్యాచ్లు గెలిచుంటే సరిపోయింది. బట్ దే మేనేజ్ టు విన్ జస్ట్ 2 మ్యాచెస్. ఆ ఫేజ్లోనే వాళ్ళకి ఆ బ్యాడ్ ఫేజ్ ఒకటి కనిపించింది. అదేంటంటే కేకేఆర్తో ఆడిన మ్యాచ్లో మ్యాసివ్ మార్జిన్ 98 రన్స్ తేడాతో ఓడిపోయారు. తర్వాత ఎస్ఆర్ఎస్తో ఆడిన మ్యాచ్లో 10 వికెట్స్ తేడాతో, అంటే ఇంకా 10.2 ఓవర్స్ మిగిలి ఉండగా అది కూడా ఘోరంగా ఓడిపోయారు. ఆ 2 ఘోరమైన ఓటముల వల్ల వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా ఎఫెక్ట్ అయింది. ఆ టైంలో అంటే ఇంకా 2 మ్యాచ్లు మిగిలి ఉండగానే టీమ్ ఓనర్ సంజీవ్ గోయింకా కేఎల్ రాహుల్ని బహిరంగంగా అందరి ముందు కాస్త దుర్భాషలాడడం అంతా మనకు అనిపించింది. అది కూడా ఒక మేజర్ ఇన్సిడెంట్గా ఎల్ఎస్జీ అనగానే ఈ సీజన్లో మనకు గుర్తుకొచ్చే ఒక ఆఫ్ ఫీల్డ్ ఇన్సిడెంట్గా మనకు గుర్తుకొచ్చింది. మరి అన్నీ మాట్లాడదాం మనం. రిటెన్షన్ ఎవరిని చేసుకోవాలి, కేఎల్ రాహుల్ కంటిన్యూ అవుతాడా, టీంలో బెస్ట్ పర్ఫార్మర్ ఎవరు, అవన్నీ కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఈ టీంలో అది యావరేజ్ పర్ఫార్మెన్సెస్ కనిపించినాయి. కేఎల్ రాహుల్ దర్ కెప్టెన్ చాలా బ్రహ్మాండంగా ఆడతాడు ప్రతి సీజన్లో. ఈ సీజన్లో కూడా హీ హాజ్ స్కోర్డ్ ఎనఫ్ రన్స్, 520 రన్స్ చేశాడు, కానీ అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు. స్ట్రైక్ రేట్ కూడా మొదట్లో ఇంప్రూవ్ చేశాడు, చివరిలో కాస్త తగ్గింది. 136 స్ట్రైక్ రేట్, విచ్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ నౌ డేస్. అండ్ 4 50s మాత్రం ఉన్నాయి, 100s లేవు. మామూలుగా చాలా ప్రొలిఫిక్గా ఆడతాడు, కానీ ఈ సీజన్లో అతను అంత ఫుల్గా ఫిట్గా ఉన్నట్టుగా కూడా అనిపించలేదు. తర్వాత హీ స్కోర్ జస్ట్ 520 అతని స్టైల్లో 520 కాదు, ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ రేస్లో ఉండే ప్లేయర్ అది. సో ఈసారి హీ హ్యాడ్ ఎ మిడ్లింగ్ సీజన్ అని చెప్పాలి. సేమ్ అప్లైస్ టు నికోలస్ పూరన్ ఆల్సో. నికోలస్ పూరన్ 499 రన్స్ చేశాడు, ఆల్మోస్ట్ 500 రన్స్ చేశాడు. 178 స్ట్రైక్ రేట్ చాలా బాగుంది, 62 యావరేజ్ ఉంది, కానీ 6 నాట్అవుట్స్ ఉన్నాయి. నాకు అర్థం కాని అంటే వాళ్ళు దే హ్యావ్ నాట్ యూటిలైజ్డ్ హిజ్ ఫుల్ పొటెన్షియల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆడిన 14 మ్యాచ్ల్లో 6 నాట్అవుట్లు ఏంటి? హీఈస్ వన్ ఆఫ్ యువర్ బెస్ట్ బ్యాటర్స్. అతని నుంచి ఫుల్ మీరు రిజల్ట్స్ రాబట్టుకోవాలి. అలా కాకుండా అతను 6 సార్లు నాట్అవుట్గా ఉండిపోయాడంటే దట్ ఈస్ నాట్ ఎ గుడ్ థింగ్. అతను నెంబర్ 5లో ఆడించారు, కనీసం నెంబర్ 4లో ఆడాలి. ఎందుకంటే అది స్పిన్నర్స్ బాగా ఆడతాడు. నెంబర్ 4లో ఆడే ప్లేయర్ స్పిన్ ఫేస్ చేస్తాడు పవర్ ప్లే తర్వాత మోస్ట్లీ. సో అక్కడ అతను ఉండాల్సిన ప్రెజెన్స్ ఉంది. లెఫ్ట్ హ్యాండర్ కూడా. మీకు ఫినిషరే కావాలంటే మీకు ఉన్నారు, ఫినిషర్స్ ఉన్నారు. యూ కెన్ యూటిలైజ్ స్టాయినస్ యాజ్ ఎ ఫినిషర్. యూ కెన్ యూటిలైజ్ స్టాయినస్ ఫినిష్ కూడా చేశాడు. చెన్నైతో జరిగిన మ్యాచ్లో మంచి ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు. లాస్ట్ ఓవర్లో 17 రన్స్ కావాలి కొట్టాడు. ఈజ్ అ పవర్ హిట్. సో స్టాయినస్ని కాస్త వెనక్కి నెట్టి యూ ఆల్సో హ్యావ్ బదోని హూ ఈస్ ఆల్సో డూయింగ్ వెల్ యాజ్ ఎ ఫినిషర్. రుణాల్ పాండ్యా. మీకు ఆ ఛాయిసెస్ ఉన్నప్పుడు మీరు ఎందుకని అతన్ని నెంబర్ 4లో ఆడించలేదు అని నాకు అనిపించింది. అదొకటి. వాళ్ళు చేసిన మరొక మిస్టేక్ ఏంటంటే ట్రేడింగ్లో దేవదత్ పడిక్కల్ని తెచ్చుకున్నారు. ఎందుకంటే రాహుల్ వాంటెడ్ టు బ్యాట్ ఇన్ ది మిడిల్ ఆర్డర్. పడిక్కల్ ఓపెనర్గా ఉంటాడు అని అనుకున్నారు. సో పడిక్కల్ని తీసుకొచ్చారు, ఆవేష్ ఖాన్ వదిలేసుకున్నారు. ఆవేష్ ఖాన్ అక్కడ పోయి రాజస్థాన్ రాయల్స్లో బ్రహ్మాండమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఆవేష్ ఖాన్ లేని లోటు, ఎందుకంటే వీళ్ళ ఫారిన్ బౌలర్స్ సరిగ్గా బౌలింగ్ వేయలేదు, ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్. ఆవేష్ ఖాన్ ఉంటే మొహసిన్ ఖాన్తో పాటు బ్రహ్మాండమైన బౌలింగ్ అటాక్ ఉండేది. ఆవేష్ ఖాన్ వదిలేసుకోవడం, దేవదత్ పడిక్కల్ని తీసుకొస్తే అది ఆ స్ట్రాటజీ పూర్తిగా బెడ్స్ కొట్టి అతను 7 మ్యాచ్ల్లో ఆడి 38 రన్స్ మాత్రం చేశాడు. 7 మ్యాచ్ల్లో కలిపి హీ స్కోర్డ్ జస్ట్ 38 రన్స్. ఓఫుల్లీ అవుట్ ఆఫ్ ఫామ్. ఒకేసారి డబుల్ ఫిగర్స్ చేరుకున్నాడు 7 మ్యాచ్లో. సో అతని ఎక్స్పెరిమెంట్ పనిచేయలేదు. రాహుల్ యాక్చువల్గా అతను ఓపెనింగ్ చేద్దామని ఏదో అనుకున్నాడు, కానీ ఇండియాకి ఆడడానికి ఛాన్స్ ఉండాలంటే నేను మిడిల్ ఆర్డర్లో ఆడాలనుకున్నాను, కానీ టీమ్ ఇంట్రెస్ట్ కోసం అది ఓపెన్ కూడా చేశాడు. అయినా అది కలిసి రాలేదు వాళ్ళకి.
అనవసరంగా ఓనర్స్ ఆగ్రహానికి గురయ్యాడు. సో అది పరిస్థితి. మిగతా బ్యాటర్స్ కూడా స్టాయినస్ కూడా 388 రన్స్ చేశాడు. ఒక 100 250s ఉన్న చెన్నైతో అతను చేసిన 100 అది మర్చిపోలేని 100, మ్యాచ్ విన్నింగ్ 100. బట్ అతను నెంబర్ 3గా మార్చిన తర్వాత అతన్ని మార్పు వచ్చింది. నెంబర్ 3లో ఆడించిన తర్వాత. సో స్టాయినస్ నెంబర్ 3లో ఆడించండి, మీరు ఫినిషర్గానే పెట్టండి. స్టాయినస్ నెంబర్ 3 ఆడిన తర్వాత మంచి రిజల్ట్స్ తీసుకొచ్చాడు. బట్ ఓవరాల్గా అతను కూడా డిసప్పాయింటింగ్గా చెప్పాలి. 388 రన్స్ చేశాడు, 250లో ఒక 100. స్ట్రైక్ రేట్ కూడా కొత్త గొప్పగా ఏం లేదు, 150 బిలోనే ఉంది. సో అది వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే క్వింటన్ డికాక్ టోటల్ ఫెయిల్యూర్ ఈ సీజన్లో. అతను 250 రన్స్ మాత్రమే చేశాడు, 11 ఇన్నింగ్స్ ఆడి. స్ట్రైక్ రేట్ కూడా చాలా పూర్గా ఉంది. సో క్వింటన్ డికాక్ ఫెయిల్యూర్. తర్వాత నాట్ టు ఫర్గెట్ దీపక్ హూడా, కృణాల్ పాండ్యా, బదోని కొన్ని మ్యాచ్లో బాగా ఆడాడు, బట్ 250s చేశాడు. అతను కూడా బ్రహ్మాండంగా ఆడాడని చెప్పలేం. బట్ దీపక్ హూడా, కృణాల్ పాండ్యా లాంటి వాళ్ళు దే హ్యాడ్ వెరీ వెరీ ఆర్డినరీ సీజన్ విత్ ద బ్యాట్ పర్టికులర్లీ. అది పరిస్థితి. బౌలింగ్లో కూడా మార్క్ వుడ్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో వాళ్ళకి సరైన రీప్లేస్మెంట్ దొరకలేదు. షమార్ జోసఫ్ తీసుకొచ్చారు, అతని ఫార్మాట్కి సూటబుల్ కాదు, బౌలర్ రన్స్ ఇచ్చేశాడు. మోసిన్ ఖాన్ నాట్ ఫుల్లీ ఫిట్, 10 మ్యాచ్లు ఆడాడు, దాంట్లో 10 వికెట్లే తీశాడు. నవీన్ ఉల్ హక్ 14 వికెట్లు అయితే కనిపిస్తున్నాయి, కానీ ఎకానమీ చాలా హై ఉంది, 10+ ఉంది. బిష్నోయి ఫెయిల్యూర్, స్పిన్నర్ బిష్నోయి ఫెయిల్యూర్ కూడా వాళ్ళని హర్ట్ చేసింది. బిష్నోయి 14 మ్యాచ్లు ఆడి 10 వికెట్లే తీశాడు. ఎకానమీ పర్లేదు కానీ, బట్ అతని నుంచి లెగ్ స్పిన్నర్ నుంచి ఎక్కువ వికెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు కదా, ఆ వికెట్స్ ఇవ్వలేకపోయాడు బిష్నోయి. సో బిష్నోయి బాగా బౌలింగ్ వేయకపోవడం. కృణాల్ పాండ్యా ఎకనామికల్, బట్ వికెట్స్ తీస్తే చాలా తక్కువ, 5-6 వికెట్లు తీశాడు. సో వాళ్ళకి ఆ బౌలింగ్లో టోటల్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. మయాంక్ యాదవ్ ఒక మంచి ప్రాస్పెక్ట్గా ఎమర్జ్ అయ్యాడు. 2 మ్యాచ్ల్లో ఫస్ట్ 2 మ్యాచెస్లో 3 వికెట్స్ తీసాడు. తర్వాత 2 మ్యాచ్లు ఆడి దాంట్లో ఇంజరీ మళ్ళీ తిరగబెట్టింది అతనికి. సో అతను ఇంజర్డ్ కాకుండా ఉంటే టీం పరిస్థితి వేరుగా ఉండేది. హీ లుక్ ట్రిమెండస్ ప్రాస్పెక్ట్. కానీ మయాంక్ యాదవ్ లాంటి ఒక 150+ కన్సిస్టెంట్గా వేయగల బౌలర్ వాళ్ళు తీసుకొచ్చారు, రంగంలోకి దించారు, కానీ ఇంజరీ కలిసారు. లాస్ట్ సీజన్ ఆడించలేకపోయారు, ఈ సీజన్లో కొన్ని మ్యాచ్లు మాత్రం ఆడించారు. అతను ఉండుంటే ఆ ఒక్క మ్యాచ్ గెలిచుంటే వాళ్ళు ప్లే ఆఫ్స్కి వెళ్ళి ఉండేవారు. ఆ ఒక్క మ్యాచ్ గెలుపు లేకపోవడానికి ఇంజరీస్ అన్నీ కూడా, మార్కుడ్ నిష్క్రమణ, తర్వాత మొహసిన్ ఫుల్గా ఫిట్గా లేకపోవడం, సో ఇవన్నీ కూడా వాళ్ళకి బౌలింగ్లో ఏమాత్రం పసలేని ఒక పరిస్థితి కల్పించాయి. బ్యాటింగ్లో కూడా అంతంత మాత్రంగా అనిపించారు. సో సీజన్ చాలా చాలా పూర్గా సాగింది వీళ్ళకి. మరి కేఎల్ రాహుల్ కంటిన్యూ అవుతాడా? మేనేజ్మెంట్ అయితే అతను ఉండాలని కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు దొరుకుతారు? ఒక క్యాప్టెన్సీ చేయగల ప్లేయర్, కన్సిస్టెంట్గా ఆడగల ప్లేయర్, సచ్ ఏ గుడ్ టీమ్ మ్యాన్. వేరే ఇండియన్ ప్లేయర్ దొరుకుతారా? ఎందుకంటే చాలా టీమ్స్ ఇండియన్ క్యాప్టెన్ కోసం వెళ్తున్నాయి. నికోలస్ పూరన్ క్యాప్టెన్ చేయొచ్చు, అవైలబిలిటీ ఇష్యూస్ ఉంటాయి కొన్నిసార్లు, తర్వాత వాళ్ళకి కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళ ఫామ్లో లేకపోతే టీంకి ఒక బర్డెన్గా మారుతారు. సో నవ్ డేస్ మోస్ట్ ఆఫ్ ద టీమ్స్ అన్లెస్ అండ్ అంటిల్ దే హ్యావ్ నో చాయిస్, వీళ్ళకి చాయిస్ ఉన్నప్పుడు రాహుల్ని వాళ్ళైతే వదులుకోరు. మరి రాహుల్ వెళ్ళిపోతే తప్ప మేనేజ్మెంట్ వదులుకుంటుందని అనుకోను నేను. ఎందుకంటే ఆల్రెడీ ఆ ఇన్సిడెంట్ తర్వాత దాని మీద వచ్చిన నెగిటివ్ రియాక్షన్ చూసిన తర్వాత సంజీవ్ గోయంకా టీమ్ ఓనర్ రాహుల్ ఇంటికి భోజనాన్ని పిలిచి అతన్ని కౌగిలించుకుని ఆ వీడియోస్ కూడా, ఫొటోస్ కూడా రిలీజ్ చేశారు. సో దే ట్రై టు డూ సమ్ డ్యామేజ్ కంట్రోల్. సో రాహుల్ని వాళ్ళు వదులుకునే ఉద్దేశం వాళ్ళకైతే ఉండదు. రాహుల్ కూడా బహుశా అక్కడే కంటిన్యూ అవుతాడు. అతను వేరే టీమ్స్కి వెళ్తే అక్కడ కూడా అతను కళ్ళగతుకుని తీసుకున్నాడు. కానీ ఈ టీంలో ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయి ఉన్నాడు కాబట్టి ఐ థింక్ మేనేజ్మెంట్ నుంచి అతనికి ప్రాబ్లం లేకపోతే ఐ థింక్ ఈ షుడ్ కంటిన్యూ. నన్ను అడిగితే కంటిన్యూ కాకూడదు. అలాంటి ఒక అవమానకరమైన పరిస్థితి ఉన్న మేనేజ్మెంట్కి బై చెప్పేసి రాహుల్ని తీసుకునే టీమ్స్ చాలా ఉంటాయి, రాహుల్ అవసరం ఉన్న టీమ్స్ చాలా ఉంటాయి. బట్ ఇట్ ఈస్ అప్ టు హిమ్, అతను ఉంటాడేమో అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను కూడా డిన్నర్ ఇన్విటేషన్ రిజెక్ట్ చేయకుండా వెళ్ళి మళ్ళీ ఈ మెండెడ్ ఫెన్సెస్. సో మరి అతనితో పాటు ఎవరిని రిటైన్ చేసుకోవాలి వాళ్ళు? నాకైతే బిష్నోయిని రిటైన్ చేసుకుంటారు. మరి మిగతా వాళ్ళు పూరన్ ఆఫ్ కోర్స్ వీళ్ళు ముగ్గురినే రిటైన్ చేసుకుంటారు. స్టాయినస్ కూడా అంత గన్ ప్లేయర్గా కనబడట్లేదు. వీళ్ళు ముగ్గురినే రిటైన్ చేసుకుని మరికొన్ని మార్పులు చేయాలి. మంచి ఫారిన్ ఫాస్ట్ బౌలర్స్, ఇంగ్లీష్ ఫాస్ట్ బౌలర్స్ జోలికి వెళ్ళకుండా, ఎందుకంటే వాళ్ళ అవైలబిలిటీ ఎప్పుడు క్వశ్చన్ మార్క్ ఉంటుంది. మంచి ఆస్ట్రేలియన్ కానీ సౌత్ ఆఫ్రికన్ ఫాస్ట్ బౌలర్స్ కానీ తీసుకోవాలి. వాళ్ళు ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేసుకోవాలి. స్పిన్లో కూడా మిశ్రాని ఒకే మ్యాచ్ ఆడించారు. స్పిన్లో కూడా వాళ్ళకి వికెట్ టేకింగ్ స్పిన్నర్స్ కావాలి. బిష్నోయి అండ్
కృణాల్ పాండే ఇద్దరు కూడా వికెట్ టేకింగ్గా లేరు. సో దే నీడ్ వన్ రిస్ట్ స్పిన్నర్ ఆర్ వన్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హూ ఇస్ గుడ్ అట్ టేకింగ్ వికెట్స్. సో ఇలాంటి కొన్ని లోటుపాట్లు వాళ్ళు కవర్ చేసుకోవాలి. క్వింటన్ డికాక్ని కూడా వాళ్ళు ఇంకా కొనసాగించాల్సిన అవసరం లేదు. దే హ్యావ్ టు ఫైండ్ అదర్స్. అండ్ కైల్ మేయర్స్ని ఎందుకు ఆడించలేదు తెలియదు సీజన్లో. కైల్ మేయర్స్ని మరి ఓపెనర్గా దించడం లేకపోతే కైల్ మేయర్స్ కొన్ని మ్యాచ్లైనా ఆడించి ఉండాల్సి. ఐ డోంట్ నో వై హీ వాజ్ నాట్ ప్లేడ్. సో ఈ టీంలో గౌతమ్ గంభీర్ లేని లోటు కనిపించే. శ్రీలంగర్ అంత గొప్ప స్ట్రాటజిస్ట్గా ఏమో అనిపించలేదు నాకైతే. ఐపీఎల్లో అతని కోచింగ్ ఎబిలిటీ ఏం పెద్దగా పనికి వచ్చినట్టుగా నాకైతే అనిపించట్లేదు. సో అది పరిస్థితి. డిసప్పాయింటింగ్ సీజన్ ఓవరాల్గా ఎల్ఎస్జీ కానీ చెప్పక తప్పదు.